చూడండి ఫస్ట్ వన్ ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ. ఎయిత్ సమ్ చూడండి ఒకసారి. స్టేట్ విత్ రీజన్ వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఏబిసి ఆర్ మ్యాట్రిసెస్ ఆఫ్ ఆర్డర్ 2/2. చూడండి ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు ఇక్కడ, ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ. ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బిఏ. చూడండి ఈ స్టేట్మెంట్ ట్రూనా ఫాల్సా చెప్పమంటున్నారు. చూడండి ప్రొడక్ట్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఈజ్ నాట్ కామ్యుటేటివ్ కాబట్టి ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ అనేటువంటి స్టేట్మెంట్ ఫాల్స్ అవుతుంది. ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ అంటున్నారు. సో దిస్ ఈజ్ ఫాల్స్ అండి. దిస్ ఈజ్ ఫాల్స్ బికాస్ the product of matrices is not commutative. So the product of matrices is not commutative కాబట్టి AB is equal to BA statement false అవుతుంది. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఏ ఆఫ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి ఆఫ్ సి. ఏబి ఆఫ్ సి. చూడండి ఈ స్టేట్మెంట్ ట్రూనా ఫాల్సా చెప్పమంటున్నారు. సో మనకి ఈ స్టేట్మెంట్ ట్రూ అవుతుందండి, ఎందుకంటే ప్రొడక్ట్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఈజ్ అసోసియేటివ్ కాబట్టి ఈ స్టేట్మెంట్ ట్రూ అవుతుంది. Since the product of matrices is associative, then it is true. Next, third one only C. A plus B whole square is equal to A square plus 2AB plus B square. A plus B whole square is equal to A square plus 2AB plus B square. ఈ స్టేట్మెంట్ కూడా ఫాల్స్ అవుతుందమ్మా. ఎందుకని, ద ప్రొడక్ట్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఈజ్ నాట్ కామ్యుటేటివ్ కాబట్టి సో A plus B whole square is equal to A square plus 2AB plus B square అనే స్టేట్మెంట్ ఫాల్స్ అవుతుంది. సో ది స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్ బికాస్ ద ప్రొడక్ట్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఈజ్ నాట్ కామ్యుటేటివ్, దట్ ఈస్ AB ఈజ్ నాట్ ఈక్వల్ టు BA. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ బి చూడండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏం రాయొచ్చు మనం, ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. సో మల్టిప్లై చేసుకుంటే ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బిఏ ప్లస్ బి స్క్వేర్. సో దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2AB ప్లస్ బి స్క్వేర్. ఎందుకని ఏబి ప్లస్ బిఏ అంటే హియర్ ఏబి ఈజ్ నాట్ ఈక్వల్ టు బిఏ. చూడండి, సిన్స్ ఏబి ఈజ్ నాట్ ఈక్వల్ టు బిఏ కాబట్టి సో ఏబి ప్లస్ బిఏని 2ABగా రాయలేము కాబట్టి సో దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2AB ప్లస్ బి స్క్వేర్. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2AB ప్లస్ బి స్క్వేర్ అనేటువంటిది ఫాల్స్ అవుతుందమ్మా మ్యాట్రిసెస్లో. నెక్స్ట్ డి. A of B plus C is equal to AB plus AC. చూడండి, A of B plus C is equal to AB plus AC ఇచ్చారు. సో దిస్ ఈజ్ ట్రూ. బికాస్ in matrices multiplication is distributive over addition.
మల్టిప్లికేషన్ ఈజ్ డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ ఎడిషన్ అవుతుంది కాబట్టి సో ది స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. చూడండి, ఫైండ్ ఎక్స్ అండ్ వై ఇఫ్ 3 - 2 - 4 into 2x1 plus 2 of -4 5 is equal to 4 of 2y. సో చూడండి ఇక్కడ ఈ 2 మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేసుకోవాలమ్మా. ఫస్ట్ మనం 3 - 2 - 1 4 into 2x1 plus 2 of -4 5 is equal to 4 of 2y. చూడండి, ఇక్కడ ఈ 2 మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేస్తున్నాం. 2 మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేసేటప్పుడు ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఉన్న రోస్ని సెకండ్ మ్యాట్రిక్స్లో ఉన్న కాలమ్స్ తోటి మల్టిప్లై చేసుకోవాలి. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం మల్టిప్లై చేసుకుంటే చూడండి 3 into 2x ఎంత అవుతుంది? 3 2 6x minus 2 into 1 -2 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం -2x ప్లస్ 4 అమ్మ ప్లస్ చూడండి 2 అనే స్కేలార్ని మల్టిప్లై చేసుకుంటే 2 into -4 -8 2 5s 10 ఈజ్ ఈక్వల్ టు 4 అనే స్కేలార్ని మల్టిప్లై చేసుకుంటే 4 2s 8 4 into y అంటే 4y వస్తుంది. చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ 2 మ్యాట్రిసెస్ని యాడ్ చేస్తున్నాం కదా. సో కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని యాడ్ చేసుకుంటే 6x - 2 - 8 6x - 2 - 8 అట్లనే -2x + 4 + 10 that is equal to 8 4y. 6x - 2 - 8 అంటే -10 అమ్మ -2x + 14 is equal to 8 4y. చూడండి, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని ఈక్వల్ చేసుకుంటే 6x - 10 is equal to 8 6x is equal to 10 రైట్ సైడ్ పంపిస్తాను. అప్పుడు 8 + 10 18 వస్తుంది. x is equal to 18/6 6 1s 6 3s పోతుంది. దట్ ఇంప్లైస్ x is equal to 3. నెక్స్ట్ -2x plus 14 is equal to 4y. చూడండి, ఇక్కడ ఆల్రెడీ మనకి x వాల్యూ 3 వచ్చింది కదా, x వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను. అప్పుడు -2 into x అంటే 3 plus 14 is equal to 4y -6 plus 14y 14 is equal to 4y చూడండి, -6 plus 14 అంటే 8 is equal to 4y. that implies y is equal to 8/4 అవుతుంది. సో y is equal to 4 1s 4 2s పోతుంది. y is equal to 2 వస్తుంది. therefore x is equal to 3 y is equal to 2 అమ్మ. చూడండి, ఇక్కడ గివెన్ 2 1 - 3 4 into x is equal to 7 6 అయితే ద ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ x కనుక్కోవాలి. అట్లనే ద మ్యాట్రిక్స్ x కూడా కనుక్కోమంటున్నారు. ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ x కనుక్కోవాలి. గివెన్ స్టేట్మెంట్ తీసుకుంటున్నానమ్మా. చూడండి, ఫస్ట్ గివెన్ స్టేట్మెంట్ తీసుకోవాలి. గివెన్ 2 1 - 3 4 into x is equal to 7 6. చూడండి, ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ లెఫ్ట్ సైడ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్ ఇస్ ఈక్వల్ టు రైట్ సైడ్ 7 6 ఉంది. 7 6 2 1 - 3 4 అంటే దీని ఆర్డర్ 2/2. ఫస్ట్ మ్యాట్రిక్స్ ఆర్డర్ 2/2. సరే, సెకండ్ మ్యాట్రిక్స్ ఎక్స్ యొక్క ఆర్డర్ తెలియదు కాబట్టి ఆర్డర్ నేను m/n అనుకుంటున్నా. m/n రిజల్టెంట్ మ్యాట్రిక్స్లో ఏమన్నా 2 rows 1 కాలం ఉంది కాబట్టి దీని ఆర్డర్ 2/1 అవుతుందమ్మా.
2/1. ఇప్పుడు చూడండి, ద నంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ రోస్ ఇన్ సెకండ్ మ్యాట్రిక్స్ అవ్వాలి. అట్లనే ద నంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ సెకండ్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ రిజల్టెంట్ మ్యాట్రిక్స్ అవ్వాలి. అంటే ఇప్పుడు m వాల్యూ 2 n 1 అవుతుంది. కాబట్టి దేర్ ఫోర్ ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ x ఈజ్ ఈక్వల్ టు, చూడండి m/n అంటే m వాల్యూ 2 n వాల్యూ 1 వచ్చింది కాబట్టి ఏమవుతుంది మనకి 2/1 అమ్మ. ద ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ x ఈజ్ ఈక్వల్ టు 2/1 అవుతుంది. సరే, ఇప్పుడు x కనుక్కోవాలి కాబట్టి 2 rows 1 column ఉన్న మ్యాట్రిక్స్ నేను కన్సిడర్ చేస్తున్నాను. చూడండి, లెట్ x ఈజ్ ఈక్వల్ టు 2 rows 1 column మ్యాట్రిక్స్ ఏదో xy అనుకుంటున్నా, xy. ఇప్పుడు దీన్ని గివెన్ స్టేట్మెంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే, చూడండి, గివెన్ స్టేట్మెంట్లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తాను. గివెన్ స్టేట్మెంట్ ఏంది, 2 1 - 3 4. సో గివెన్ స్టేట్మెంట్ 1 అనుకుంటున్నా. సబ్స్టిట్యూట్ x in 1, we get 2 1 - 3 4 into x అంటే x ఏమనుకున్నాం మనం, xy ఈజ్ ఈక్వల్ టు 7 6. చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ 2 మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేసుకోవాలి. సో మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేసేటప్పుడు ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఉన్న రోస్ని సెకండ్ మ్యాట్రిక్స్లో ఉన్న కాలమ్స్ తోటి మల్టిప్లై చేయాలి. సరే, ఫస్ట్ కాలం తీసుకుంటే 2 into x అంటే 2x ప్లస్ 1 into y అవుతుంది. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం -3 into x -3x ప్లస్ 4 into y అంటే 4y ఈజ్ ఈక్వల్ టు 7 6. చూడండి, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని ఈక్వల్ చేస్తున్నామమ్మా. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని ఈక్వల్ చేస్తే వీ గెట్ 2x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 7. దట్ ఇంప్లైస్ 2x ప్లస్ y -7 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 2. నెక్స్ట్ -3x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 6. దట్ ఇంప్లైస్ 3x minus 4y plus 6 is equal to 0. మొత్తాన్ని రైట్ సైడ్ పంపిస్తున్నా. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. సో నేను రెండింటిని సాల్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన xy వాల్యూ వస్తుందమ్మా. సాల్వింగ్ 2 and 3. చూడండి, మల్టిప్లికేషన్ మెథడ్లో సాల్వ్ చేస్తున్నాం. y కోషెంట్ కాన్స్టెంట్, x కోషెంట్, మరలా y కోషెంట్. సెకండ్ ఈక్వేషన్లో y కోషెంట్ 1, కాన్స్టెంట్ -7, x కోషెంట్ అగైన్ y కోషెంట్ 1. ఇక్కడ y కోషెంట్ -4, కాన్స్టెంట్ 6, x కోషెంట్ 3, అగైన్ y కోషెంట్ -4. చూడండి, ఈక్వేషన్స్ xyలో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ గ్యాప్లో x, సెకండ్ గ్యాప్లో y, థర్డ్ గ్యాప్లో కాన్స్టెంట్ 1 తీసుకుంటున్నాను. ఇప్పుడు xy క్రాస్ మల్టిప్లై చేస్తున్నా AD - BC ఫార్ములా ప్రకారం. AD అంటే 1 into 6 6 మైనస్ BC అంటే 7 4 28 -28 ఈజ్ ఈక్వల్ టు y బై, చూడండి, AD అంటే -7 into 3 -21 మైనస్ BC అంటే 6 2 12 1 బై 2 into -4 -8 మైనస్ BC అంటే 3 1s 3 వస్తుంది. సో x బై -22 ఈజ్ ఈక్వల్ టు y బై -33 ఈజ్ ఈక్వల్ టు 1 బై -11. దేర్ ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు -22 బై -11. సో 11 1s 11 2s పోతుందమ్మా, మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్, వీ గెట్ x ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు -33 బై -11, మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్, 11 1s 11 3s పోతుంది. సో y ఈజ్ ఈక్వల్ టు 3.
therefore matrix capital X is equal to x y కదా. సో x2 y3 వచ్చింది కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు 2 3 అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ సమ్ చూడండి. చూడండి ఇక్కడ if a341 plus 2b1 minus 2 minus of 1 1 minus 2c is equal to 5073. Find the values of a, b and c. abc values కనుక్కోమంటున్నారు. సరే గివెన్ స్టేట్మెంట్ సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ గివెన్ స్టేట్మెంట్ తీసుకుంటున్నాను. గివెన్ a341 plus 2b1 minus 2 minus of 1 1 minus 2c is equal to 5073. సరే ఫస్ట్ టూ మ్యాట్రిసెస్ని యాడ్ చేస్తున్నాం. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని యాడ్ చేసుకుంటే a plus 2 3 plus b 4 plus 1 1 minus 2 minus of 1 1 minus 2c is equal to 5073. నెక్స్ట్ టూ మ్యాట్రిసెస్ సబ్ట్రాక్ట్ చేయాలి. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని సబ్ట్రాక్ట్ చేసుకుంటే a plus 2 minus 1 3 plus b minus 1 4 plus 1 అంటే 5 కదా. చూడండి 4 plus 1 అంటే 5 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 1 minus 2 అంటే minus 1 minus c is equal to 5073. సో సింప్లిఫై చేస్తే a plus 2 minus 1 అంటే 1 కదా, a plus 1 ఇక్కడ b 3 minus 1 అంటే 2 కాబట్టి b plus 2 5 plus 2 అంటే 7 minus 1 minus c is equal to 5073. చూడండి టూ మ్యాట్రిసెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని ఈక్వల్ చేస్తున్నానమ్మా. చూడండి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని ఈక్వల్ చేస్తే a plus 1 ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. దీని నుంచి a ఈజ్ ఈక్వల్ టు 5 minus 1 దట్ ఇంప్లైస్ a ఈజ్ ఈక్వల్ టు 4 వస్తుంది. నెక్స్ట్ b plus 2 ఈజ్ ఈక్వల్ టు 0 b ఈజ్ ఈక్వల్ టు -2 అవుతుంది. నెక్స్ట్ -1 minus c ఈజ్ ఈక్వల్ టు 3కి ఈక్వల్ అవుతుంది. అప్పుడు c ఈజ్ ఈక్వల్ టు -1 -3 అవుతుంది. సో c ఈజ్ ఈక్వల్ టు -4. సో a ఈజ్ ఈక్వల్ టు 4 b -2 c ఈజ్ ఈక్వల్ టు -4 వస్తుంది. ఫైండ్ x అండ్ y. చూడండి ఇక్కడ x y వాల్యూ కనుక్కోమంటున్నారు. చూడండి x 3x y 4y into 2 1 is equal to 512. సో గివెన్ స్టేట్మెంట్ తీసుకుంటున్నాం. గివెన్ x 3x y 4y into 2 1 is equal to 512. చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ టూ మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేయాలి. సో టూ మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేసేటప్పుడు ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఉన్న రోస్ని సెకండ్ మ్యాట్రిక్స్లో ఉన్న కాలమ్స్ తోటి మల్టిప్లై చేయాలి. చూడండి ఫస్ట్ రో ఫస్ట్ కాలంలో మల్టిప్లై చేసుకుంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని మల్టిప్లై చేసి యాడ్ చేస్తున్నాం. అప్పుడు ఏమొస్తుంది x ఇంటూ 2 అంటే 2x ప్లస్ 3x ఇంటూ 1 అంటే 3x. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం y ఇంటూ 2 2y ప్లస్ 4y ఇంటూ 1 అంటే 4y వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 512. 2x ప్లస్ 3x అంటే 5x
2y plus 4y 6y is equal to 5 12. సరే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని ఈక్వల్ చేస్తున్నామమ్మా. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని ఈక్వల్ చేస్తే 5x is equal to 5 అవుతుంది. దట్ ఇంప్లైస్ x is equal to 5 by 5. 5 gets cancelled, we get x is equal to 1. అట్లనే 6y is equal to 12. దట్ ఇంప్లైస్ y is equal to 12 by 6 అవుతుంది. 6 1s 6 2s పోతుంది. దట్ ఇంప్లైస్ y is equal to 2. సో x is equal to 1, y is equal to 2 వస్తుంది. చూడమ్మా 6th సమ్ చూడండి. గివెన్ ఏ బి సి 3 మ్యాట్రిసెస్ ఇచ్చారు. ఫైండ్ ద మ్యాట్రిక్స్ ఎక్స్ సచ్ దట్ ఏ ప్లస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2b ప్లస్ సి. చూడండి ఏబిసి అనే 3 మ్యాట్రిసెస్ ఇచ్చారు. సచ్ దట్ ఏ ప్లస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు బి ప్లస్ సి. ఆ స్టేట్మెంట్లో ఏబిసి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. గివెన్ స్టేట్మెంట్ తీసుకుంటున్నా. గివెన్ ఏ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2b ప్లస్ సి. చూడండి ఈ స్టేట్మెంట్లో ఏబిసి మ్యాట్రిసెస్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఏ అంటే ఎంతమ్మా మనకి 2 -1 2 0 ఇచ్చారు. ప్లస్ ఎక్స్ మనం కనుక్కోవాల్సిన మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఆఫ్ బి అంటే -3 2 4 0 ప్లస్ సి అంటే 1 0 0 2 ఇచ్చారు. సో చూడండి ఈ లెఫ్ట్ సైడ్ మ్యాట్రిక్స్ని రైట్ సైడ్ పంపిస్తున్నాను. అప్పుడు దట్ ఇంప్లైస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2 ఆఫ్ 2ని మల్టిప్లై చేసుకుంటే ఏమవుతుంది చూడండి. 2 అనే స్కేలార్ని మ్యాట్రిక్స్ మల్టిప్లై చేస్తున్నా. సో స్కేలార్ని మ్యాట్రిక్స్ మల్టిప్లై చేసేటప్పుడు మ్యాట్రిక్స్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి మల్టిప్లై చేయాలమ్మా. అప్పుడు 2 × -3 ఎంత అవుతుంది -6 2 2s 4 2 4s 8 2 × 0 2 0 వస్తుంది. ప్లస్ 1 0 0 2 మైనస్ ఆఫ్ చూడండి లెఫ్ట్ సైడ్ ఉన్న మ్యాట్రిక్స్ రైట్ సైడ్ పంపిస్తున్నాం. అప్పుడు 2 -1 2 0. సో దట్ ఇంప్లైస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఫస్ట్ 2 మ్యాట్రిసెస్ని యాడ్ చేస్తున్నాం. సో 2 మ్యాట్రిసెస్ని యాడ్ చేయాలంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని యాడ్ చేసుకోవాలమ్మా. -6 + 1 4 + 0. సో కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తే 8 + 0 0 + 2 వస్తుంది. అట్లనే మైనస్ ఆఫ్ 2 -1 2 0. దట్ ఈస్ ఈక్వల్ టు -6 + 1 అంటే -5 4 + 0 4 8 + 0 8 0 + 2 అంటే 2 మైనస్ ఆఫ్ 2 -1 2 0. చూడండి ఇక్కడ 2 మ్యాట్రిసెస్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఏం చేయాలి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని సబ్ట్రాక్ట్ చేయటమే కదా. చూడండి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే వీ గెట్ -5 -2 4 మైనస్ ఆఫ్ మైనస్ +1 అవుతుంది. అట్లనే 8 -2 2 -0 -5 -2 అంటే -7 4 + 1 5 8 -2 6 2 -0 2. సో చూడండి ఎక్స్ అనే మ్యాట్రిక్స్ ఎంత వచ్చింది -7 5 6 2 అమ్మ. నెక్స్ట్ వన్ చూడండి 7th క్వశ్చన్. ఏ బి అనే 2 మ్యాట్రిసెస్ ఇచ్చారు అండ్ ఐ ఈజ్ ద ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆఫ్ ద సేమ్ ఆర్డర్ and A transpose is the transpose of matrix A. Find A transpose into B plus B into I. సరే ఫస్ట్ మనకి A transpose కనుక్కుంటున్నాను. సరే ఫస్ట్ గివెన్ మ్యాట్రిసెస్ తీసుకుంటామమ్మా. గివెన్ A is equal to 2 5 1 3 ఎంత దీని ఆర్డరు 2/2. B is equal to 4 -2 -1 3. చూడండి ఈ మ్యాట్రిక్స్లో కూడా 2 rows 2 columns ఉన్నాయి కాబట్టి దీని ఆర్డర్ 2/2. సో I ఈజ్ ద ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆఫ్ ది సేమ్ ఆర్డర్ అంటున్నారు. అంటే సో 2/2 మ్యాట్రిక్స్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 2 తీసుకోవాలి. అంటే 1 0 0 1 అవుతుంది. సరే ఇప్పుడు ఏ ట్రాన్స్పోజ్ కనుక్కుంటున్నానమ్మా.
చూడండి A ఈజ్ ఈక్వల్ టు 2 5 1 3 ఇచ్చారు కాబట్టి దీని నుంచి A ట్రాన్స్పోజ్ కనుక్కున్నా. A ట్రాన్స్పోజ్. సో ట్రాన్స్పోజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అంటే రోస్ని కాలమ్స్ ఇంటర్చేంజ్ చేయాలి. చూడండి A ట్రాన్స్పోజ్ కనుక్కున్నా. ఫస్ట్ రోని ఫస్ట్ కాలంగా రాసుకుని అక్కడ 2 5ని ఫస్ట్ రోని ఫస్ట్ కాలంగా రాస్తున్నా 2 5. సెకండ్ రోని సెకండ్ కాలంలో రాస్తే 1 3 అవుతుంది. సో ఇది మనకి A ట్రాన్స్పోజ్ అవుతుంది. అట్లనే ఇప్పుడు మనకి గివెన్ స్టేట్మెంట్ ఇది మనకి చూడండి A ట్రాన్స్పోజ్ ఇంటూ B ప్లస్ B ఇంటూ I కనుక్కోవాలి. నా A ట్రాన్స్పోజ్ ఇంటూ B ప్లస్ B ఇంటూ I ఈజ్ ఈక్వల్ టు చూడండి A ట్రాన్స్పోజ్ అంటే 2 1 5 3 ఇంటూ B అంటే 4 -2 -1 3 ప్లస్ B అంటే 4 -2 -1 3 ఇంటూ I 1 0 0 1. చూడండి ఇక్కడ 2 మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేస్తున్నాం. సో 2 మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేసేటప్పుడు ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఉన్న రోస్ని సెకండ్ మ్యాట్రిక్స్లో ఉన్న కాలమ్స్ తోటి మల్టిప్లై చేయాలి. సరే ఫస్ట్ రో ఫస్ట్ కాలంలో మల్టిప్లై చేసుకుంటే 2 4s 8 ప్లస్ 1 ఇంటూ -1 అంటే -1. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం 2 ఇంటూ -2 2 -4 ప్లస్ 1 ఇంటూ 3 అంటే 3 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం అమ్మ సెకండ్ రో ఫస్ట్ కాలం 5 4s 20 ప్లస్ 3 ఇంటూ -1 అంటే -3. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం 5 ఇంటూ -2 -10 ప్లస్ 3 3s 9. చూడండి ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేస్తే మరలా అదే మ్యాట్రిక్స్ వస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనకి 4 -2 -1 3నే వస్తుంది. చూడండి రెండింటిని మల్టిప్లై చేసినా మరలా అదే మ్యాట్రిక్స్ వస్తుంది. ఒక మ్యాట్రిక్స్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేస్తే మరలా అదే మ్యాట్రిక్స్ వస్తుంది. చూడండి 8 -1 అంటే 7 -4 + 3 -1 20 -3 అంటే 17 -10 + 9 -1 ప్లస్ 4 -2 -1 3. సో కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని యాడ్ చేసుకుంటే 7 + 4 -1 -2 17 -1 -1 + 3. సింప్లిఫై చేస్తే చూడండి 7 + 4 అంటే 11 -1 -2 -3 17 -1 16 -1 + 3 అంటే 2 వస్తుంది. సో 11 -3 16 2 వస్తుందన్నమాట. నెక్స్ట్ 8th వన్ చూడండి A B C 3 మ్యాట్రిసెస్ ఇచ్చారు. వీ హ్యావ్ టు ఫైండ్ A² - A + BC. సరే ఫస్ట్ మనం A² కనుక్కుంటున్నాను. A² ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ A. దట్ ఈజ్ ఈక్వల్ టు A అంటే ఎంత ఇచ్చారమ్మా 4 -2 6 -3 ఇంటూ 4 -2 6 -3. చూడండి 2 మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేస్తాం. సో 2 మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేసేటప్పుడు ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఉన్న రోస్ని సెకండ్ మ్యాట్రిక్స్లో ఉన్న కాలమ్స్ తోటి మల్టిప్లై చేయాలి. చూడండి ఫస్ట్ రో ఫస్ట్ కాలం మల్టిప్లై చేస్తే 4 4s 16 ప్లస్ -2 ఇంటూ 6 -12. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం మల్టిప్లై చేస్తున్నాను 4 ఇంటూ -2 -8 ప్లస్ -2 ఇంటూ -3 -2 ప్లస్ 2 3 6 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం అమ్మ 6 4s 24 -3 ఇంటూ 6 18. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం మల్టిప్లై చేసుకుంటే 6 ఇంటూ -2 -12 ప్లస్ -3 ఇంటూ -3 ప్లస్ 9 వస్తుంది.
సో 16 minus 12 4 minus 8 plus 6 అంటే minus 2. సో 24 minus 18 6 వస్తుంది. minus 12 plus 9 minus 3. సో ఇది ఏ స్క్వేర్. నెక్స్ట్ అదేవిధంగా బీసీ కూడా కనుక్కుంటున్నాం. బీసీ చూడండి, బి ఈజ్ ఈక్వల్ టు 0 to 1 minus 1 ఇచ్చారు, ఇంటూ సి అంటే -2 3 1 -1. చూడండి, 2 మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేస్తాను. సో ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఉన్న రోస్ని సెకండ్ మ్యాట్రిక్స్లో ఉన్న కాలమ్స్తో మల్టిప్లై చేస్తే చూడండి, ఫస్ట్ రో ఫస్ట్ కాలం 0 into -2 0 plus 2 1s 2. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం మల్టిప్లై చేసుకుంటే 0 into 3 0 plus 2 into -1 అంటే -2. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం అమ్మ 1 into -2 -2 -1 into 1 అంటే -1 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం 1 into 3 3 ప్లస్ -1 into -1 అంటే +1 వస్తుంది. సో 2 -2 -3 3 + 1 అంటే 4. చూడండి, ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ఏ స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ బీసీ. చూడండి, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏనే వచ్చింది కదా మనకి. ఏమా ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏనే కదా, 4 -2 6 -3 అంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ వచ్చింది. నౌ ఏ స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటే ఏ మైనస్ ఏ ప్లస్ బీసీ ఎంత వచ్చింది మనకి 2 -2 -3 4. సో ప్లస్ ఏ మైనస్ ఏ గెట్స్ క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 -2 -3 4 వస్తుంది. చూడండి, ఏ బీసీ అనే 3 మ్యాట్రిసెస్ ఇచ్చారు. అట్లనే 3a - 2c = 6b అయినట్లయితే ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ స్మాల్ ఏ స్మాల్ బి అండ్ సి. సరే, గివెన్ స్టేట్మెంట్ తీసుకుంటున్నానమ్మా. గివెన్ 3a - 2c = 6b. 3 ఆఫ్ ఏ అంటే ఎంత ఇచ్చారు, 3 స్మాల్ ఏ -4 8 -2 ఇంటూ సి అంటే -1 4 3 స్మాల్ బి ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ క్యాపిటల్ బి ఎంత ఇచ్చారు చూడండి, మ్యాట్రిక్స్ సి 4 -3 0. సో 3ని మల్టిప్లై చేసుకుంటే చూడండి, 3 అనే స్కేలార్ని మ్యాట్రిక్స్ మల్టిప్లై చేస్తున్నాం. ఒక స్కేలార్ని మ్యాట్రిక్స్కి మల్టిప్లై చేసేటప్పుడు మ్యాట్రిక్స్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి మల్టిప్లై చేసుకోవాలి. సో 3ని ప్రతి ఎలిమెంట్తో మల్టిప్లై చేస్తే 3 3s 9 3 into a 3a 3 into -4 -12 3 into 8 24 3 8s are 24 minus 2ను మల్టిప్లై చేసుకుంటే 2 into -1 -2 2 4s 8 2 3s 6 2 into b 2b is equal to 6c 6 4s are 24 6 into -3 6 into -3 అంటే -18 6 into 0 0. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ 2 మ్యాట్రిసెస్ని సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. సో కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని సబ్ట్రాక్ట్ చేసుకుంటే వీ గెట్ 9 -of +2 వస్తుంది. అట్లనే 3a -8 -12 -6 24 -2b is equal to 6c 24 -18 0. 9 + 2 అంటే 11 3a -8 -12 -6 -18 24 -2b is equal to 6c 24 -18 0.
సో టూ మ్యాట్రిసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని ఈక్వల్ చేస్తున్నామా. సో కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని ఈక్వల్ చేస్తే మనకు కావాల్సిన స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి వస్తుంది. సో చూడండి, ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్స్ని ఈక్వల్ చేస్తే 11 ఈజ్ ఈక్వల్ టు 6c. సో దీని నుంచి c ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది, 11/6 వస్తుంది. c ఈజ్ ఈక్వల్ టు 11/6. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం ఎలిమెంట్స్ని ఈక్వల్ చేస్తున్నా. 3a - 8 ఈజ్ ఈక్వల్ టు 24. సో 3a ఈజ్ ఈక్వల్ టు 24 + 8 32. సో a ఈజ్ ఈక్వల్ టు 32/3. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం ఎలిమెంట్స్ని ఈక్వల్ చేస్తున్నాం. 24 - 2b ఈక్వల్ టు 0. 2b ఈజ్ ఈక్వల్ టు 24. b ఈజ్ ఈక్వల్ టు 24/2. దట్ ఇంప్లైస్ b ఈజ్ ఈక్వల్ టు 2 1s 2 12s పోతుంది కదా. సో b ఈజ్ ఈక్వల్ టు 12 వస్తుంది. నెక్స్ట్ 10th సమ్ చూడమ్మా. ABCD 4 మ్యాట్రిసెస్ ఇచ్చారు. వీ హ్యావ్ టు ఫైండ్ AB + 2C - 4D. చూడండి, AB + 2C - 4D కనుక్కోవాలి. ఈజ్ ఈక్వల్ టు A అంటే 3 - 2 - 1 4, B 6 1 ప్లస్ 2C అంటే -4 5 -4 ఇంటూ D. చూడండి, D ఎంత ఇచ్చాడు, 2 2 కాలం మ్యాట్రిక్స్ 2 2. దట్ ఈస్ ఈక్వల్ టు, చూడండి ఇక్కడ ఫస్ట్ ఈ 2 మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేస్తున్నాం. సో 2 మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేసేటప్పుడు ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఉన్న రోస్ని సెకండ్ మ్యాట్రిక్స్లో కాలమ్స్ తోటి మల్టిప్లై చేయాలి. ఫస్ట్ రో ఫస్ట్ కాలం మల్టిప్లై చేస్తే 3 × 6 18 ప్లస్ 2 -2 × 1 -2. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం -1 × 6 -6 ప్లస్ 4 1s are 4 ప్లస్ 2ను మల్టిప్లై చేసుకుంటే 2 × -4 -8 2 5s 10 -4ను మల్టిప్లై చేసుకుంటే 4 2s 8 4 2s 8 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 18 - 2 16 -6 + 4 అంటే -2 ప్లస్ -8 10 -8 8. ఫస్ట్ ఈ 2 మ్యాట్రిక్స్ మల్టిప్లై చేసుకుంటే 16 - 8 -2 + 10. సో -8 8. సో 16 - 8 అంటే 8 వస్తుంది. -2 + 10 అమ్మ 8 8 8. చూడండి, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని సబ్ట్రాక్ట్ చేసుకుంటే 8 - 8 8 - 8. సో 0 0 వస్తుంది, 0 0. చూడండి ఇక్కడ. సో ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చారు, అట్లనే ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇచ్చారు. ఫైండ్ A² - 5A + 7i కనుక్కోవాలి. సరే ఫస్ట్ A² కనుక్కుందాము. A². సరే ఒకేసారి ఫైండ్ అవుట్ చేద్దాం. A² ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఫస్ట్ A² కనుక్కుంటున్నా. 3 1. A²ని A × A రాయొచ్చు కదా. A × A. A అంటే 3 1 -1 2 ఇంటూ 3 1 -1 2. సో ఈ 2 మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేస్తున్నాం. సో
సో 2 మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేసేటప్పుడు ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఉన్న రోస్ని సెకండ్ మ్యాట్రిక్స్లో ఉన్న కాలమ్స్ తోటి మల్టిప్లై చేయాలి. చూడండి, ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ మల్టిప్లై చేస్తే 3 3s 9 ప్లస్ 1 ఇంటూ -1 -1. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలమ్ మల్టిప్లై చేస్తున్నా, 3 1s 3 ప్లస్ 1 ఇంటూ 2 2. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలమ్ మల్టిప్లై చేస్తే -1 ఇంటూ 3 -3 ప్లస్ 2 ఇంటూ -1 అంటే -2. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలమ్ మల్టిప్లై చేస్తే -1 ఇంటూ 1 -1 ప్లస్ 2 2s 4. సో ఏమొస్తుంది 9 -1 8 3 ప్లస్ 2 5 -2 -3 -2 అంటే -5 -1 ప్లస్ 4 3. ఇప్పుడు ఇక నా a² -5a ప్లస్ 7i కనుక్కుంటున్నాను. చూడండి, a² ఎంత వచ్చిందమ్మా 8 5 -5 3 -5 ఇంటూ a ఎంత ఇచ్చారు a 3 1 -1 2 ప్లస్ 7 ఇంటూ i అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 1 0 0 1. So that is equal to 8 5 -5 3. 5 మల్టిప్లై చేసుకుంటే 5 3s 15 5 1s are 5 5 ఇంటూ -1 -5 5 2s 10 ప్లస్ 7 మల్టిప్లై చేసుకుంటే 7 0 0 7 వస్తుంది. చూడండి, ఇక్కడ 2 మ్యాట్రిక్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి, కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. అప్పుడు 8 -15 5 -5 చూడండి -5 -of ప్లస్ 5 3 -10 ప్లస్ 7 0 0 7. చూడండి, 8 -15 అంటే -7 5 -5 0 -5 ప్లస్ 5 0 3 -10 అంటే -7 ప్లస్ 7 0 0 7. సో చూడండి, ఇక్కడ 2 మ్యాట్రిసెస్ని యాడ్ చేస్తున్నాం, కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ని యాడ్ చేసుకుంటే ఏమొస్తుంది -7 ప్లస్ 7 0 ప్లస్ 0 0 ప్లస్ 0 -7 ప్లస్ 7. సో -7 ప్లస్ 7 గెట్స్ క్యాన్సిల్, ఇక్కడ కూడా -7 ప్లస్ 7 గెట్స్ క్యాన్సిల్ అమ్మ. దట్ ఈస్ ఈక్వల్ టు 0 మ్యాట్రిక్స్ ఆఫ్ ది ఆర్డర్ 2 వచ్చింది.